जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం తృతీయ స్కంధం ప్రారంభం చేస్తున్నాం. తృతీయ స్కంధాన్ని కూడా పోతనామాత్యులు శ్రీరామ స్తుతితో ప్రారంభించారు. శ్రీమహిత వినత దివిజస్తోమ యశస్సీమ రాజసోమ సుమేరుస్థేమ వినిర్జిత భార్గవ రామ దశానన విరామ రఘుకుల రామ. ఓ రామచంద్ర, రఘుకుల తిలక, నువ్వు దేవతల చేత సైతం కీర్తించబడేవాడివి. అవధులు లేని కీర్తి వైభవం కలవాడివి. రాజులలో చంద్రుడి వంటి వాడివు. మేరు సమాన ధీరుడవు. పరశురాముణ్ణి సైతం జయించిన వీరుడవు. దశగ్రీవుణ్ణి సంహరించిన పరాక్రమోపేతుడవు. అవతరించు ఓ రామ, నేను తృతీయ స్కంధం మొదలు పెడుతున్నాను, దయచేసి విను అనని ఈ నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తూ సూత మహామునిని శ్రీమద్ భాగవత గాథల గురించి అడిగారు. సూత మహాముని పరీక్షన్ మహారాజుకు సుఖయోగి వివరిస్తున్న భాగవత గాథలని తెలియచేస్తున్నారు అని ప్రాయోపవిష్టుడైన పరీక్షన్ నరేంద్రునికి మరణాన్ని కోరి సర్వకర్మ పరిత్యాగ పూర్వకమైన ఉపవాస దీక్షలో ఉన్న పరీక్షన్ నరేంద్రంతో సుఖయోగి ఇలా అంటున్నాడు. విదురుడు చాలా కురుక్షేత్ర యుద్ధానికి ముందర, చాలా కాలం ముందరే విదురుడు ధృతరాష్ట్రుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ విదురుని తీర్థయాత్రను నీకు తెలియచేస్తాను విను అని. పాండు నృపాల నందనులు బాహుబలంబున ధార్తరాష్ట్రులన్ భండన భూమిలో గెలిచి పాండుర శారద చంద్ర చంద్రిక ఖండ యశ ప్రసూన కలికావళి గౌరవ రాజ్యలక్ష్మి నొండొండలంకరింపుతూ జయోన్నతి రాజ్యము సేయుచుండగన్. ఓ పరీక్షన్ మహారాజా, శుక మహర్షి చెప్తున్నారు, విను. పాండురాజు పుత్రులైన ధర్మరాజాదులు తమ బాహుబలంతో ధృతరాష్ట్రుడి కొడుకులైన దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరినీ కూడా యుద్ధంలో జయించారు. క్రమక్రమంగా మనోహరమైన శరత్కాలపు చంద్రుని పండు వెన్నెల వంటి కీర్తి అనే పూల మొగ్గలతో కౌరవ రాజ్యలక్ష్మిని అలంకరిస్తూ జయోల్లాసంతో రాజ్య పరిపాలన చేస్తున్నారు. సుఖ మహర్షి చెప్తున్నాడు పరీక్షన్ మహారాజుకు. మనుజేంద్ర విదురుడంతకు మును వనమునకేగి అచట మునిజనగేయున్ వినుత తపోధౌరేయన్ ఘను అనుపమ గుణ విధేయు గని మైత్రేయన్. కురుపాండవ సంగ్రామానికి ముందరే విదురుడు అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ మునులందరిచే కీర్తించబడేవాడు, తపోనిష్టాగరిష్ఠుడు, చాలా గొప్పవాడు, పోలికలు లేని మంచి గుణాలు కలిగిన వాడు ఆయన మైత్రేయ మహర్షిని విదురుడు దర్శించాడు. కానీ కనుగొని తత్పాదమ్ములు తన ఫాలము శోక మొక్కి తగనిట్లనియన్ మునివర సకల జగత్పావన చరితుడు కృష్ణుడఖిల వంద్యుండెలమిన్ మండిత తేజోనిధి అయి పాండవ హితమతిని దూత భావంబున వేదండ పురికేగి కురుకుల మండనుడగు ధార్తరాష్ట్ర మందిరమునకున్ చెనగనొల్లక మద్గృహంబునకు భక్త వత్సలుండగు కృష్ణుడు వచ్చుటేమి ఏమి కథము నాకది ఎరిగింపు కరుణ తోడననుచు విదురుండు మైత్రేయు నడిగననినా. విని వెరుంగది వెరగంది పరీక్షన్ మనుజవరేణ్యుండు విమలమతి నిస్తంద్రన్ మునికుల జలనిధి చంద్రున్ సునిశిత హరిభక్త సాంద్ర సుఖయోగేంద్రున్. ఓ పరీక్షన్ మహారాజా అని సుఖ మహర్షి చెప్తున్నాడు. కురుపాండవ సంగ్రామానికి ముందరే విదురుడు అడవులకు వెళ్ళాడు. అక్కడ మైత్రేయ మహర్షిని కలిసి ఆ మైత్రేయుడిని దర్శించి సంతోషంతో ఆయన పాదాలు తన నుదురుకి తగిలేట్టుగా మొక్కాడు. మొక్కి ఇలా అన్నాడు, ఓ మునిశ్రేష్ఠ, కేవలం తన పేరు చేతనే లోకాలన్నీ పావనం చేయగల వాడు కృష్ణుడు, అందరికీ వందనీయుడు. అలాంటి ఆ శ్రీకృష్ణుడు దివ్య తేజంతో ప్రకాశిస్తూ
పాండవులకు మేలు చేయాలనే తలంపుతో దూత భావంతో హస్తినాపురానికి దూతలాగా వచ్చాడు. వచ్చి కౌరవ వంశానికే అలంకారప్రాయుడైన దుర్యోధనుడి మందిరానికి వెళ్లకుండా ఆ భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు నా ఇంటికి ఎందుకు వచ్చాడు, నా ఇంటికి రావడానికి కారణం ఏంటి, దయతో నాకు దాన్ని తెలపాల్సింది అని విదురుడు మైత్రేయుడిని కోరాడు. ఈ పలుకులు ఎప్పుడైతే సుఖమహర్షి చెప్పారో పరీక్షన్ మహారాజు చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. శుద్ధమైన మనస్సు కలవాడు, మునికులం అనే సముద్రానికి చంద్రుని వంటి వాడు, గుండెల నిండా హరిభక్తి నింపుకున్నవాడు అయిన సుఖయోగేంద్రుణ్ణి ఇలా అంటున్నాడు. ఈ విధంగా అన్నాడు. పుణ్యాత్ముడైన విదురుడు మైత్రేయ మహర్షిని ఏ ఏ రహస్యాలు అడిగాడు. కానీ ఇట్లానే మైత్రేయుని ననగుండగు విదురుడే రహస్యములు అడిగన్ ముని ఏమి చెప్పే నే పగిది దీని నా దీర్ఘంబులాడే ఏ పగిదిని దీర్ఘంబులాడే నెసడు తిరుగుతునుండెన్. పుణ్యాత్ముడైన విదురుడు మైత్రేయ మహర్షిని ఏ రహస్యాలు అడిగాడు, దానికి మహాముని ఏం బదులిచ్చాడు, విదురుడు ఏ విధంగా ఏ పుణ్యక్షేత్రాలు తిరిగాడు, ఏ తీర్థాలందు స్నానం ఆచరించాడు, ఇన్ని తెలియంగా నానతి ఇచ్చి నన్ను నర్భి రక్షింపవే విమలాంతరంగ ఘన దయాపాంగ హరిపాద కమలభృంగ మహిత గుణసంగ పాప తమఃపతంగా. ఓ మహర్షి సుఖ మహర్షితో పరీక్షన్ మహారాజు అంటున్నారు, ఓ మహర్షి నువ్వు చాలా పవిత్రమైన హృదయాంతరంగుడవు, నీ చూపులలో దయ ఎల్లప్పుడూ వర్షిస్తూ ఉంటుంది, విష్ణు పాదాలనే పద్మములకు తుమ్మెద లాంటి వాడవు, గొప్ప గుణాలు కలవాడవు, పాపమనే చీకటిని పారద్రోలే సూర్య భగవానుడు, నాకు అన్ని తెలియచేయవలసింది, ఇవన్నీ నాకు తెలియచెప్పి నన్ను రక్షించు అంటే అప్పుడు అనవుడు బాధరాయణి ధరాధిపుతో నన్ను బోరు వంశవర్ధన విను కష్టుడైన ధృతరాష్ట్ర నృపాలుడు పెంపుతో సుయోధన ముఖ పుత్రులన్ గడు ముదంబున పెంపుచు బాండురాజు దప్పిన పిదపన్ దదాత్మజలు పెల్కురి తన్నని చేరవచ్చినన్ అని అడిగేసరికి వ్యాస మహర్షి పుత్రుడైన సుఖ మహర్షి పరీక్షిత్తుతో ఈ విధంగా చెప్పాడు. ఓ పురువంశ వర్ధన విను, దుష్టుడైన ధృతరాష్ట్రుడు తన కుమారులైన దుర్యోధనాదులను చాలా గారాభంగంతో పెంచాడు. తండ్రి అయిన పాండురాజు మరణించిన తర్వాత పాపం అతని కుమారులు పాండవులు భయంతో అతని అండ చేరారు, పెత్తండ్రి కదా వారిని కూడా చేరతీశాడు. కానీ ఇలా వచ్చిన పాండవులను చూసి సుయోధనాదులందరూ కూడా చాలా అసూయ చెందారు, వీళ్ళు అనవసరంగా మన దగ్గరికి వచ్చారు అని అసూయ చెంది పెట్టిరి విషాన్న మంటంగట్టిరి ఘనపాశములను గంగానదిలో నెట్టిరి రాజ్యము వెడలగొట్టిరి ధర్మంబు విడిచి కుటిలాత్మకులై. ఆ దుర్యోధనాదులు ధర్మాన్ని వదిలిపెట్టేశారు, కుటిలమైన మనస్సు కలవాళ్ళయ్యారు. అవి పాండవులకు విషం పెట్టారు, భీముడికి పెట్టారు, పెద్ద పెద్ద తాళతో కట్టేసి గంగా నదిలోకి తోసేశారు కూడా. అలాగే రాజ్యం నుంచి వెళ్ళగొట్టారు. ఇంకా క్రూరాత్మలగుతూ లక్షాగారంభున వారు నిద్ర గైకొని ఉండన్ దారుణ శిఖి దరి కొలిపిరి మారణ కర్మముల కప్రమత్తులు నగుచున్. లక్క ఇంట్లో ఒడలు తెలియకుండా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న స్థితిలో గాఢ నిద్రలో ఉండగా కొంచెమైన దయ లేకుండా ఈ క్రూర చిత్తులైన కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టారు, వాళ్ళని మట్టు పెట్టడానికి ఎన్నో పన్నాగాలు పన్నారు అని. ఇంకా పండితులచే పొగడబడినటువంటి రాజసూయ యాగంలో పూజనీయమైన అపభృత స్నానంచే పవిత్రమైన ద్రౌపదీదేవి యొక్క అందమైన ఆ వేణీభరాన్ని జుట్టు పట్టుకుని దుర్మార్గంగా సభలోనికి ఈడ్చి తీసుకొచ్చారు. కావున వారలకు అపకృతిగా ఆవింపనిదొక దినంబు గలుగదు తమ జన్మావధి నిజ నందనులను వావిరనయ్యంద నృపతి వలదనడయ్యన్. ఈ విధంగా పాండవులకు అపకారం చెయ్యని రోజు అనేది ఒక్క రోజు కూడా లేదు. పైగా ఆ గుడ్డిరాజు తన కొడుకులకు ఇలా చేయకూడదు మీరు, ఇది తగని పని అని చెప్పి వారించలేకపోయాడు. మాయ జూదంబు పన్ని దుర్మార్గ వృత్తి బుడమిగొని జడవులకు బో నడవనట్లుట తిరిగి వారల సమయంబు తీర్చి ఏగుదించి తమ అంశం అడిగిన మంచి డక. ఆ పైన మాయజూతం పట్టి కౌరవులు దుర్మార్గంగా పాండవుల రాజ్యాన్ని లాక్కున్నారు, వాళ్ళని అడవులకు వెళ్ళగొట్టారు.
వాళ్ళు అక్కడ నియమం ప్రకారం పాపం 12 సంవత్సరాలు వనవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేసి తిరిగి వచ్చి తమకు చెందిన రాజ్యభాగాన్ని వాళ్ళు అడిగారు. అడిగితే దుర్యోధనుడు ఇవ్వలేదు. సకలని ఎంత అయిన హరి సర్వ శరణ్యుడు మాధవుండు సేవక నవకల్పకంబు భగవంతుడు అనంతుడు అనంత శక్తి నందక ధరుడబ్జలోచనుడు ధర్మ తనూభవు చే నియుక్తుడై యకుటిల భక్తి యోగ మహేమతాత్మకుడై ధృతరాష్ట్ర పాలికిన్. అప్పుడు అలా ఇవ్వను అనంటే సకల లోకాలకు నియంత అయినవాడు, అందరికీ ఆశ్రయభూతుడు, ఆశ్రయించిన జనులకు దేవ పారిజాతం లాంటివాడు, ఆద్యంతాలు లేనివాడు, అనంతమైన శక్తి గల నందకము అనే ఖడ్గాన్ని ధరించిన వాడు, అలాగే పద్మాల లాంటి కన్నులు గలవాడు అయిన శ్రీకృష్ణుడు. భక్తి, పాండవులకు చాలా భక్తి ఉంది. ఆ భక్తికి ఆయన ఎప్పుడు కూడా లొంగుతాడు. భక్తి యోగానికి అంకితమైన హృదయం గలవాడే ధర్మరాజు కోరిక మేరకు ధృతరాష్ట్రుని చెంతకు వెళ్ళాడు. ధర్మరాజు చాలా భక్తితో అడిగాడు, మా తరఫున మీరు మాట్లాడండి అని. అందుకని ఆ భక్తికి లోబడి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చనియచట భీష్మ గురు తనయ కృపాచార్య నిఖిల ధాత్రీపతులున్ విని అనుమోదింపగనిట్లని ఎన్ ధృతరాష్ట్ర తోడ నవనీనాథ. ఓ నరేంద్ర, అక్కడ వెళ్ళి ఆ సభలో శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ ద్రోణ అశ్వత్థామ కృపాచార్య మిగిలిన రాజులందరూ విని సంతోషంతో సమ్మతించేట్లు ధృతరాష్ట్రంతో ఇలా అన్నాడు. కౌరవ పాండవులు ఇరువురు నారయ నీకొక్క రూపాయవనీవర నీ వేరీతినైన బాండు కుమారుల పాలొసగి తేని మను భయంబున్. వాళ్ళిద్దరు కూడా, ఓ మహారాజా, ధృతరాష్ట్రుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు, ఓ మహారాజా, కౌరవ పాండవులు ఇద్దరూ నీకు సమానమే. కౌరవులు నీ పిల్లలు, పాండవులు నీ తమ్ముడు పిల్లలు. నువ్వు ఏ విధంగా అయినా సరే పాండవులకు న్యాయం చేయాలి. ఆ న్యాయంగా రావాల్సిన రాజ్యభాగాన్ని, వాళ్ళ భాగాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఉభయులకు కూడా క్షేమదాయకం. అన్నదమ్ముల పిల్లలు పోట్లాడుకోకుండా ఉంటారు అని ధర్మబోధనమున బలికిన బాటలు చెవుల నిడిమి కృష్ణుడు విదురన్ ఘన నీతి మంతుం విలువం వనిచిన జనుదెంచ గురు స్తభాతలమన్. అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు ఈ మాట చెప్పాడో, ఇలా ధర్మబద్ధంగా చెప్పిన మాటలు కౌరవులు వినలేదు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే పిలిపించండి అని నీతి శాస్త్ర విశారదుడైన విదురుడు ధృతరాష్ట్రానికి మంత్రి. ఆ విదురుడు అలాగే తమ్ముడు కూడా ధర్మస్వరూపం. ఆ విదురుణ్ణి పిలవడానికి కబురు పంపించాడు. కబురు పంపిస్తే విదురుడు కురురాజ సభకు వచ్చాడప్పుడు. వచ్చి కౌరవ సభకు వచ్చి అక్కడ జనంతో ఆ సభలో అప్పటి వరకు నడిచిన వ్యవహారం అంతా తెలుసుకున్నాడు. తెలుసుకుని ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ధరణీ నాయక పాండువి భూవిభుడు నీ తమ్ముండు తత్పుత్రులను పరిరక్షించిన ధర్మమందగవనం బాటిల్లు వంశంబు సుస్థిర సౌఖ్యోన్నతి చెందు శత్రు జయమున్ చేకూరు గోపాలశేఖరు చిత్తంబును వచ్చునట్లగుట యౌ గౌరవ్య వంశాగ్రణి. ఓ మహారాజా, విదురుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, పాండురాజు నీ తమ్ముడే కదా, ఆయన కుమారులను రక్షించడం నీ ధర్మం కదా, ధర్మము న్యాయము కూడా అవుతుంది. అలా చేస్తే నీ వంశం సుస్థిరమైన సుఖ సంపదలతో తొలతోగుతుంది, అలాగే శత్రు జయం చేకూరుతుంది. గోపాలకృష్ణుడు, ఆ కృష్ణ పరమాత్మ మనస్సులో కోరుకునేది కూడా ఇదే. అందుకని వారి భాగం వాళ్ళకి ఇచ్చే, నీ రాజ్యాన్ని ఇమ్మనంటల్లా, వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యం వాళ్ళకి ఇచ్చే అని వారి తండ్రి పాలు వారికి నొసగి నీ పాలు సుతులకెల్ల పంచి ఇచ్చి చలము విడిచి ధర్మం అలవడ నీ బుద్ధి జనుపవయ్య కులము మనుపవయ్యా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అన్నయ్య కదా, సొంత అన్నయ్య. అందుకని అదిగో వారి తండ్రి ఆయన పాండురాజు భూభాగం వాళ్ళకి ఇచ్చేసాయి, నీ భాగం నీ కొడుకులకు పంచివు, ఈర్ష్యను వదిలేసాయి, ధర్మ మార్గంలో నీ బుద్ధిని ప్రవేశపెట్టు, అప్పుడు కులాన్ని నిలబెట్టు అని వినుము నృపాల నాపలకు వేయును నేల సమీర సూతి నీ తనయుల పేరు విన్న బద దాడిత దుష్ట భుజంగమంబు చాట్పున గనలొందు నింతయును మున్నును చెప్పితి గాదే వానిచే తన భవదీయ పుత్రులకు దప్పదు మృత్యువదెన్ని భంగులన్. నువ్వు జాగ్రత్త పడాలి. ఓ మహారాజా, విదురుడు చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజుతో, నా మాట విను. ఎందుకంటే నీ కొడుకుల పేరు చెప్తే చాలు, ఆ
సమీర సూతి, ఆ భీమసేనుడు ఓ తోక తొక్కిన తాతులాగా మండిపడతాడు. ఇదంతా నీకు ముందే చెప్పాను కదా. నువ్వు కనుక వాళ్ళ భాగం వాళ్ళకి పంచివ్వకపోతే ఆ భీముని చేతిలో నీ పుత్రులకి మృత్యువు తప్పదు. ఎందుకంటే భీముణ్ణి చాలా సార్లు దుర్యోధనాదులు ఒకసారి విషం పెట్టారు, తాళతో కట్టేశారు, నీళ్ళల్లో పారేశారు, ఇవన్నీ చేశారు. అందుకని భీముడు మండిపోతున్నాడు వాళ్ళంటే. నీ పుత్రుల శౌర్యంబును చాపాచార్యాపగాత్మజాత కృపజ భుజా పుటోపంబును గర్ణుదురాలాపంబును నిజముగా తలంతే మనమున్. ఓ రాజా, మహారాజా, నీ కన్న కొడుకుల వేగిరిపాటు, వాళ్ళ తొందరపాటుతాను, ఒకే భీష్మ ద్రోణ అశ్వత్థామ కృపాచార్యుల శౌర్యం, కర్ణుని చెడు మాటలు, ఇవన్నీ కూడా నువ్వు నిజమని నీ మనసులో నమ్ముతున్నావా? భీష్మ ద్రోణ అశ్వత్థామ కృపాచార్యుల శౌర్యం నిన్నేమన్నా రక్షిస్తుందని ఏమన్నా కలగంటున్నావా? ఇదంతా అబద్ధం. నువ్వు వాళ్ళ భాగం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు యుద్ధం చేస్తే సర్వనాశనం అయిపోతుంది వంశము అని విదురుడు చెప్పాడు. ఏ పరమేశుచే జగములి సతరాతర కోటితో సముద్దీపితమయ్యే నే విభుని దివ్య కళాంశజు లబ్జ గర్భ గౌరీపతి ముఖ్య దేవముని బృందములు ఎవ్వడనంతు నచ్చుతున్ డా పురుషోత్తముండు కరుణాంబుది కృష్ణుడు ఓ నరేశ్వర. ఓ రాజా, విను రాజా, ఏ పరమేశ్వరుని అనుగ్రహం చేత ఈ చరాచర ప్రపంచం పుట్టిందో, బ్రహ్మదేవుడు, గౌరీపతి, దేవతలు, మునిగణము అంతా ఏ విభుని దివ్య కళాంశం నుంచి ఉద్భవించారో, జన్మించారో, ఎవడు అనంతుడు, అచ్యుతుడు ఎవడు, ఆ పురుషోత్తముడు. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ కృష్ణుడు, ఈ శ్రీకృష్ణుడు, ఆ అంతులేని దయా సముద్రుడు ఈ కృష్ణుడు. ఇది నువ్వు గ్రహించు అని విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. అట్టి జగన్నివాసుడు మురాసుర భేది పరాపరుండు చేపట్టి సఖుండు వియ్యమును బాంధవుడున్ గురుడున్ విభుండునై ఇట్టలమైన ప్రేమమున నెప్పుడు దోడ్పడుచుండు వారలన్ జుట్టను వ్రేలనెవ్వరికి చూపగవచ్చున పార్థివోత్తమా. ఓ మహారాజా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ అన్ని లోకాల్లో ఉన్నవాడు. మురుడు అనే రాక్షసుడిని సంహరించిన వాడు, సకల ప్రాణులకు లోపల బయట ఉన్నవాడు. ఉత్తమోత్తముడు అయిన ఆ శ్రీకృష్ణుడు సఖుడై, వియ్యంకుడై, బాంధవుడై, అన్నిటా గురుడై, ప్రభువై అంతులేని ప్రేమతో ఆ పాండవులను రక్షిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళని వేలెత్తి చూపడానికి ఎవరికైనా శక్యం అవుతుందా? పాండవులను ఎవ్వరు కూడా ఏమి చెయ్యలేరు. ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళతో పాటు ఉన్నాడు. అందుకని కావున బాండు నందనుల గారియ పెట్టక రాజ్య భాగమున్ వావిరనిచ్చే రాజ్యమును వంశము పుత్రుల బంధువర్గమున్ గావుము కాక లోభియగు కష్ట సుయోధన మాట వింటివే భూవరని ఉపేక్ష నగుబో కులనాశము బంధునాశమున్. నీ ఉపేక్ష వల్ల కులనాశం బంధునాశనం అవుతుంది కనుక నా మాట విను. విదురుడు చెప్తున్నాడు, పాండవులను యాతన పెట్టద్దు, వాళ్ళ రాజ్యభాగాన్ని వాళ్ళకి ఇచ్చేసేయి. అలా ఇచ్చేస్తే దేశాన్ని, వంశాన్ని, పుత్రులని, బంధువర్గాన్ని కూడా రక్షించిన వాడివవుతావు. అలా కాకుండా ఈ లోభి దుఃఖకారకుడు అయిన ఈ దుర్యోధనుడి మాట విన్నావు అనుకో, నువ్వు ఈ సుయోధనుడి మాట వింటే నీకు కులనాశము, బంధునాశము తప్పకుండా జరిగి తీరుతుంది. విదురుడు ఎప్పుడు కూడా మంచి చెప్పేవాడు విదురుడు అని. ఒకనికై ఎట్లు కొలమెల్లను నొక్కడింప నెత్తుకొన జూచది నీతి ఏం రూపాల వినుము నా మాట నీ సుయోధనుని విడిచి కులము రాజ్యంబు దేజంబు నిలుపవయ్యా. ఇది ధృతరాష్ట్రుడు చెయ్యని పని. ఎందుకంటే మోహంతో ఉన్నాడు. కేవలం ఒక్కడి కోసం, ఆ దుర్యోధనుడు అంటే ప్రాణం, అందుకని కేవలం ఒక్కడి కోసం నీ కులం అంతా నాశనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. ఇదెక్కడి రాజనీతి అన్నయ్యా? నా మాట విను. ఆ సుయోధనుడిని వదిలిపెట్టే, వాడు కనుక ఎదిరిస్తే వాడిని తోసే, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలబెట్టుకో అని ఇట్లు ధరిమి చెప్పిన విని దుర్యోధనుడు రోష వివసుండై నిన తనయ శకుని దుశ్శాసనుల నిరీక్షించి తామసంబున పలికెన్. అలా ఈ విధంగా ఎప్పుడైతే విదురుడు ఇలా ధృతరాష్ట్రుడికి చెప్పడం చెప్తున్నాడు, ఆ మాటలు విన్న దుర్యోధనుడు చాలా కోపం వచ్చిందట. కర్ణుడు శకుని దుశ్శాసనుల వైపు చూసి చాలా దుష్టత్వంతో ఇలా అన్నాడు. నిజానికి విదురుడు చాలా గౌరవించవలసిన వాడు. అలాంటి వాడిని దాసీపుత్రుని మీరలు దాసీనుంజేయ కిటకు దగుని పిలువగా
నాసీనుండే ప్రేలుడు గాసిలు చెడిపోవ వెడలగానడు డికన్ డికన్ వెళ్ళిపోవాలి వాడు. ఈ దాసీపుత్రుడిని తీసుకొచ్చి మీరు పట్టించుకోకుండా ఉండాల్సింది. వాడిని సభకి రమ్మని పిలిచారు. వాడు ఇప్పుడు ఎదురుకుండా కూర్చొని నోటికి వచ్చినట్టు వెళ్తున్నాడు. ఇతన్ని ఈ సభ నుంచే గెంటేయండి అన్నాడు దుర్యోధనుడు. అంత దుర్మార్గుడు, అహంకారి అని అనేసరికి ఈ విధంగా దుర్యోధనుడు పలికిన చెడు మాటలకి విదురుని మనస్సు చాలా కుతకుతలాడిపోయింది. కర్తవ్యం గుర్తు తెచ్చుకునే ధైర్యంతో ఇంకేమైనా అర్థం అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు అనుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన బాణాలు విల్లులు ఉంటాయి కదా, ఆయుధాలన్నీ అక్కడ వదిలిపెట్టేశాడు. కోపాన్ని తగ్గించుకుని వెళ్ళిపోయాడు. సభా మండపాన్ని వదిలిపెట్టేసి అడవికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి విష్ణువు తనంత తానుగా వెలసిన పవిత్రమైన భూములను, అలాగే పవిత్రమైన హరిక్షేత్రాలను, స్థిరంగా దేవతలచే నిర్మించబడిన పవిత్ర భూములను, గంగా మొదలైన పుణ్య నదులను, పురాణ ప్రసిద్ధమైన సిద్ధ పురుషుల యొక్క ఆశ్రమాలను, ఉపవనాలను, గంధమాదనం మొదలైన కొండ చర్యలను, అందమైన పొదరింటి సమూహాలను, వికసించిన కలువలతోనూ పద్మాలతోనూ ఉన్న తేనెను కడుపు నిండా తాగి వడలు మరిచి కమ్మగా గానం చేస్తున్న తుమ్మెదల గానానికి మేల్కొన్న రాజహంసల ప్రకాశంతో కన్నుల పండువైన అనేక సరోవరాలను దర్శించాడు. విదురుడు ఎప్పుడైతే దుర్యోధనుడు ఆ మాట అన్నాడో వీడిని వెళ్ళగొట్టండి అని, బాబాయ్ కదా గౌరవం ఇవ్వలేదు, ఇంకా నేను ఇక్కడ ఉండడం అనవసరం అనుకుని వెళ్ళిపోయి మొత్తం తీర్థయాత్ర చేయడం మొదలెట్టాడు. తీర్థయాత్ర చేసి మొత్తం అన్ని ప్రదేశాలు చూసి అలాగే ఋషులను అందరినీ కలిశాడు అని. మరియును ఋష్యాశ్రమవన సరిదుపవన నద పుళింద జనపద గిరి గహ్వర గోష్ఠ యజ్ఞశాలాపుర దేవాయతన పుణ్య భూముల యందున్ మునుల యొక్క ఆశ్రమాల్లో, వనాల్లో, తోటల్లో, బోయగూడల్లో, కొండ గుహల్లో, గోశాలలో, యజ్ఞశాలల్లో, పట్టణాల్లో ఉండే దేవాలయాల్లో, ఇంకా అనేకమైన పుణ్య భూముల్లో విదురుడు సంచరించాడు. కూరలు ఎలా తింటున్నాడు, ఎలా ఉన్నాడు అంటే సన్యాసి జీవితాన్ని గడుపుతున్నాడు. కూరలు గాయలు నీళ్ళ హారముగా గొనుచు నియమం అలవడంగా సంస్కార శరీరుడగుచును దారత నవధూత వేషధరుడై వరుసన్. కూరలు కాయలు నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నియమంతో శరీరానికి అసంస్కారం, ఏ సంస్కారం లేకుండా ఎంతో దయతో అవధూత వేషంతో సంచారం చేసి హర్షము గదురంగ భారత వర్షమునంగలుగు పుణ్య వర తీర్థములు ఉత్కర్షన్ చూచుచు విగతామర్షుండై సంచరించే మనజవరేణ్య. ఆ విధంగా విదురుడు భారత వర్షంలో ఉన్న పుణ్యతీర్థాలన్నిటినీ ఎంతో సంతోషంగా చూస్తూ రాగద్వేష మనోమాలిన్య రహితుడై చాలా సన్యాసి అయ్యాడు. మానసికంగా శాంతి పొందాడు. క్రమంగా ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని అనుగ్రహం చేత సమకూడిన హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు పరిపాలన చేస్తున్న హస్తినాపుర సామ్రాజ్యంలో మద్ది చెట్లు, మామిడి చెట్లు, మాలతి, పొగడ, గురివింద, ఎర్రగోరెంట మొదలైన వృక్షములతో లతాలతో మనోహరంగా ఉన్న నదీ తీరంలో విదురుడు ఉన్న సమయంలో యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం జరిగింది. సురవర వేణుజానల వినష్ట మహాటవి మాట్కి బాండు భూవర ధృతరాష్ట్ర సోనుల నివార్య నిరూఢ విరోధమెత్తి యుండరుల జయింపగోరి కథనోర్వి గురుక్షితి పాల ముఖ్యులందరూ మృతులౌటయును విని ఘనంబుగ శోక నిమగ్న చిత్తుడే. ఆ ప్రభాస తీర్థంలో ఆయన ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఓ పరీక్ష మహారాజా సుఖ మహర్షి చెప్తున్నారు, కౌరవులు పాండవులు ఎంతమంది చెప్పినా వినకుండా విరోధంతో భయంకరంగా మేం నెగ్గుతాం అనుకుంటూ పట్టుదలతో పోరాడుకున్నారని, ఆ భయంకర పోరాటంలో వెదురు డొంకల్లో పుట్టిన దావాగ్నికి నష్టమైన మహా అడవిలాగా దుర్యోధన దుశ్శాసనాది కురుముఖ్యులందరూ మరణించారని విని విదురుడికి పట్టగానే దుఃఖం వచ్చింది. దుఃఖంలో మునిగిపోతే ఇంకక్కడ ఆయన ఉండలేక ఆ కారణంగా వెళ్ళి సరస్వతి నదీ జలాల్లో ముందర మునిగాడు. తిరిగి అగ్ని, సూర్య, శుక్ర, పృథు, త్రిత, సోమ, సుదాస, కుమార, వాయు, యమ ఇత్యాది దేవతా నామాలతో ప్రశస్తమైన పుణ్యక్షేత్రాలన్నీ కూడా మళ్ళా అక్కడ ప్రభాస తీర్థం దగ్గర ఆయన ఉన్నప్పుడు తెలిసింది ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది అని.
అక్కడి నుంచి అన్ని ఇంకా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలన్నిటి కూడా ఎంతో అనురక్తితో సేవించాడు. సేవించి విదురుడు వెండి పుణ్యభూముల పవిత్ర సరిత్తుల దూచుచున్ రమామండను రుండు దివ్య రుచి మన్మణి చారు కవాట గేహళీ మండిత సౌధ గోపుర విమానములున్నత భక్తి చూచుచున్ నిండిన వేట్ట కృష్ణ పద నీరజ చింతనుడే క్రమంబుగన్. అప్పుడు విదురుడు అనేక పుణ్యభూములను ఎంతో పవిత్రమైన నదీ తీర్థాలను సేవిస్తూ వెళ్ళి రమావల్లభుడైన శ్రీకృష్ణుడు ఉండే దివ్యమైన కాంతులు వెద్దల్లే మణులు పొదిగిన తలుపులతో అలంకరించబడిన గడపలతో విరాజిల్లుతున్న మేడలతోనూ గోపురాలను విమానాలను ఉన్నతమైన భక్తితో చూస్తూ కృష్ణ పరమాత్మ పాదార విందాలను మనస్సులో చింతన చేస్తూ ఎంతో కుతూహలంగా ముందుకు కదిలి క్రమక్రమంగా వెళ్ళి చని తొంటి మత్స్య కురుజాంగల భూముల తిక్రమించి చెయ్యన యమునా నదింగదిసి అచ్చట భాగవతున్ సరోజలోచన భక్తు సద్గుణ విశారదు శాంతుని దేవమంత్రి శిష్యుని మహిత ప్రసిద్ధు పరితోషిత దోషు ప్రబుద్ధునుద్ధవన్. అలా విదురుడు వెళ్ళి అక్కడ మత్స్య కురుజాంగల భూములను దాటి యమునా నదిని సమీపించి అక్కడ ఒక వ్యక్తిని చూశాడు. భాగవతుడు, శ్రీకృష్ణ భక్తుడు, మంచి గుణాలు కలిగిన వాడు, శాంత స్వరూపుడు, దేవతల మంత్రి అయిన బృహస్పతి శిష్యుడు, ప్రసిద్ధుడు, పాపరహితుడు, మూర్తిభవించిన చైతన్యం కలవాడు అయిన ఉద్ధవుణ్ణి చూశాడు అని ఇక్కడ ఉద్ధవుడితో విదురుడి యొక్క సంభాషణం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.